మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చేస్తున్నప్పుడు సెంటెన్స్లో ఎప్పుడైనా సరే 100, 1000, డజన్ ఇలాంటి వర్డ్స్ వచ్చాయనుకోండి. సో వాటికి ప్లూరల్ ఫామ్ అనేది యూస్ చేయొచ్చో చేయకూడదని చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈరోజు మనం దీనికి సంబంధించిన రూల్ అనేది చూద్దాం. సో వెల్కమ్ టు దదీక్ వరల్డ్. సో ఎప్పుడైతే మనకి 2000 లేదా ఏదైనా నెంబర్తో వచ్చిందనుకోండి ఈ వర్డ్స్ అనేవి, సో అలాంటప్పుడు అవి మనకి యాడ్జెక్టివ్ కింద యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీ గేవ్ మీ 5000 రూపీస్. సో ఇక్కడ రూపీస్ అనేది నౌన్ అండ్ 5000 అనేది అడ్జెక్టివ్. సో అలాంటప్పుడు మనం ఈ వర్డ్కి అంటే ఈ 1000 అనే దానికి మనం ప్లూరల్ ఫామ్ అనేది యూజ్ చేయము. అదే కనుక మనకి నౌన్ కింద వస్తే జనరల్గా ఈ వర్డ్స్ అనేవి నౌనే అవుతాయి, కానీ అప్పుడప్పుడు మనకి అడ్జెక్టివ్స్ కూడా సెంటెన్స్లో యూజ్ చేస్తాము. సో సెంటెన్స్లో కనుక నౌన్గా వస్తే సో నౌన్కి అయితే సింగులర్ ఫామ్ వస్తుంది, ప్లూరల్ ఫామ్ వస్తుంది. సో అలాంటప్పుడు మాత్రం మనం ప్లూరల్ ఫామ్ అనేది యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, షీ గేవ్ మీ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. సో ఇక్కడ థౌజండ్స్ అనేది మనకి నౌన్ అవుతుంది. సో అందుకనే మనం థౌజండ్స్ అని చెప్పేసి యూస్ చేసాము. సో ఈ 2 రూల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. యాడ్జెక్టివ్ అయితే ఎస్ అనేది ఉండదు, అదే నౌన్ అయితే ఎస్ అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నెంబర్తో వస్తే 2000, 2 డజన్ అలా వస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఎస్ అనేది యాడ్ చేయము. ఓకే. సో నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.